సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. సో ఈరోజు అయితే మనం గూగుల్ క్లాస్ సెక్షన్లో క్లాస్ వర్క్ సెక్షన్ అయితే చూద్దాం. సో మనం ఏ విధంగా స్టూడెంట్స్కి మెటీరియల్స్ అంటే అలొకేట్ చేయాలో అదైతే మనం ఈరోజు సెక్షన్లో అయితే చూడబోతున్నాం. సో దీని ప్రీవియస్గా నేను గూగుల్ క్లాస్ రూమ్ ఎలా స్టార్ట్ చేయాలి, సో అలాగే కామెంట్స్ ఏ విధంగా చేయాలి, స్టూడెంట్స్కి మెసేజెస్ ఏ విధంగా పంపించాలి, సో అదే సెట్టింగ్స్ గురించి అయితే వీడియో చేయడం జరిగింది. అంటే కార్డ్స్లో ఉంటాయి, అక్కడి నుంచి అయితే మీరు వెరిఫై చేయగలరు. సో ఈరోజు సెక్షన్ చూసినట్లయితే మనం ఫస్ట్ మెటీరియల్స్ ఎలా పోస్ట్ చేయాలని చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మెటీరియల్స్ అయితే మన కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు, అలాగే మనం క్లాస్ వర్క్లో కూడా పోస్ట్ చేయొచ్చు. ఫస్ట్ కామెంట్ బాక్స్లో ఏ విధంగా పోస్ట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మీకు జనరల్గా కామెంట్ చేయడం తెలుసు. సో ఇక్కడ మీరు స్టూడెంట్ని అంటే సెలెక్ట్ చేసుకుంటారు, అలాగే క్లాసులు మీకు డిఫరెంట్ క్లాస్ ఉంటే క్లాస్ కూడా మీరు అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ అందరికీ వెళ్ళిపోవాలి కాబట్టి నేను ఆన్లైన్ ఉంచడం జరిగింది. తర్వాత ఇక్కడ నేను చెక్ ద ఫైల్ అని అయితే మెసేజ్ టైప్ చేయడం జరిగింది. సో ఇక్కడైతే నేను కింద యాడ్ పిన్ మార్క్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడికి వచ్చేసరికి మీకు డ్రైవ్ అనేది చూపిస్తుంది. మీ డ్రైవ్లో ఏమన్నా మెటీరియల్ ఉంటే దాన్ని అయితే మీరు పోస్ట్ చేయొచ్చు. అలాగే ఏదైనా వెబ్సైట్ యొక్క లింక్ని అయితే మీరు పెట్టచ్చు. సో ఆప్షన్ లభిస్తుంది. అలాగే ఏదైనా ఫైల్ని అంటే మీరు లింక్ చేయొచ్చు. సో అలాగే తర్వాత మీరు ఏదైనా వీడియోని కూడా ఇక్కడ మీరు పబ్లిష్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఫైల్స్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మనకి ఫైల్ అంటే అప్లోడింగ్ అంటే వచ్చింది. సో దీని నుంచి అయితే మీరు మీ కంప్యూటర్లో మీ పీసీలో ఏమన్నా ఫైల్ ఉన్నట్లయితే ఆ ఫైల్ అంటే మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. సో లేదంటే మీరు రీసెంట్లో చెక్ చేయొచ్చు. మీరు ఏమైనా రీసెంట్లో ఏమైనా ఫైల్స్ అప్లోడ్ చేసి ఉంటే మీ గూగుల్ డ్రైవ్లో అవి అంటూ ఉంటాయి. సో వాటిని అయితే మీరు ఇక్కడ పబ్లిష్ చేయొచ్చు. సో లేదంటే మీరు అప్లోడ్లోకి వచ్చేసి మీ పీసీ నుంచి డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినట్లయితే అది కూడా వెళ్తుంది. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీ డ్రైవ్ నుంచి కూడా మీరు మెటీరియల్స్ అంటే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫైల్ అంటే నేను అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫర్ యాజ్ ఎగ్జాంపుల్. సో క్లిక్ చేయగానే నాకు యాడ్ అనే సింబల్ వచ్చింది. సో యాడ్ అనే సింబల్ రాగానే నేను యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. సో నేను ఇంకా మల్టిపుల్గా అయితే సెలెక్ట్ చేసి యాడ్ చేయాలంటే నేను కంట్రోల్ పట్టుకొని నేను మల్టిపుల్ ఫైల్స్ని అంటే నేను ఒకేసారి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో నేను కావాల్సిన ఫైల్స్ అని సెలెక్ట్ చేసుకున్నాక యాడ్ మీద క్లిక్ చేశాక చూసారా ఫైల్స్ అనేది ఈ మెసేజ్తో అయితే యాడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి అయితే వాళ్ళు రిమూవ్ చేయాలంటే నేను ఇక్కడ నుంచి అయితే రిమూవ్ చేశాక ఇక్కడ మీకు తెలుసు ఇది షెడ్యూల్ కావాలంటే షెడ్యూల్ చేయొచ్చు. సో అలాగే డ్రాఫ్ట్ కింద కూడా సేవ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ పోస్ట్ కాబట్టి పోస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇదైతే పోస్టింగ్ అవుతుంది. సో ఈ మెటీరియల్స్ అంటే పోస్టింగ్ అవడం జరిగింది. సో ఇప్పుడైతే మనం ఒకసారి స్టూడెంట్ సెక్షన్కి వెళ్దాం. సో ఏ విధంగా ఇది వాళ్ళకైతే పోస్ట్ అవుతుందో చూద్దాం మనం. ప్రీవియస్గా నిన్న ఒక స్టూడెంట్ని అంటే యాడ్ చేయడం జరిగింది. సో వాళ్ళైతే ఒకసారి వెరిఫై చేద్దాం మనం ఇక్కడికి వచ్చేసరికి. సో ఇక్కడ చూసినట్లయితే నాకు ఫస్ట్ కామెంట్ సెక్షన్ కనిపిస్తుంది. సో అలాగే చెక్ దిస్ ఫైల్ అని నాకైతే ఫైల్స్ అంటే రావడం జరిగింది. సో నేను ఇక్కడ కామెంట్ అంటే ఫైల్ చేయగాను. ఓకే, సో థ్యాంక్స్ అయితే నేను ఇచ్చి నేను మెసేజ్ అంటే పోస్ట్ చేశాను. సో అలాగే పోస్ట్ చేశాక నేను కావాలంటే ఇక్కడ నుంచి అయితే నేను మెసేజ్ని డిలీట్ చేయగలను, మీరు చూడొచ్చు. సో అలాగే టీచర్ కూడా అక్కడి నుంచి అయితే డిలీట్ చేయగలరు, నేను చూపించాను. సో ఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే నేను ఫైల్ అంటే నేను ఓపెన్ చేయగలను. సో గూగుల్ స్ప్రెడ్షీట్లో రూపంలో అయితే నేను ఫైల్స్ షేర్ చేశాను కాబట్టి అదంతా ఓపెన్ అయింది. సో అలాగే మీ డాక్యుమెంట్లు ఏదైనా మీ గూగుల్ డాక్స్లో ప్రిపేర్ చేసిన ఏ డాక్యుమెంట్ అయినా ఏదైనా ఫోటో కానీ ఏదైనా కానీ ఈ విధంగా అయితే మీరు షేర్ అంటే చేయొచ్చు. సో ఇదైతే రిసీవ్ అవ్వడం జరిగింది. సో మన టీచర్ అకౌంట్కి వద్దాం. సో వచ్చినట్లయితే నెక్స్ట్ వచ్చేసరికి మనం మల్టిపుల్ పెట్టాక ఇదైతే మెటీరియల్ అయితే కిందకి వెళ్ళిపోవచ్చు కామెంట్స్ వచ్చిన తర్వాత. సో దీన్ని మీరు మళ్ళీ టాప్లో ఉంచాలంటే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి ఎడిటింగ్ చేయొచ్చు. సో డిలీట్ చేయొచ్చు దీన్ని, అలాగే లింక్ని కూడా కాపీ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అలాగే ఇక్కడ మూవ్ టు టాప్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఏదైనా కింద ఉన్న కామెంట్ని మీరు పైకంటే తీసుకురావచ్చు. సో ప్రస్తుతానికి ఇది పైన ఉంది కాబట్టి మూవ్ టు టాప్ అనేది అయితే మీకు హైట్లో ఉంది. సో ఏదైనా మనం కింద అయితే ఏదైనా ఈ మెసేజ్ కానీ ట్రై చేద్దాం. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మూవ్ టు టాప్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేశాక పోస్ట్ మూవింగ్ టు టాప్ అని వచ్చింది. సో చూసారా మనకి పోస్ట్ అనేది టాప్ కంటే మూవ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు ఏదైనా కామెంట్ ప్రీవియస్గా చేసి ఉంటే మళ్ళీ అది ఇప్పుడు హైలైట్ కావాలంటే మీరు ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే మనం మెటీరియల్స్ని క్లాస్ వర్క్లో ఏ విధంగా అప్లోడ్ చేయొచ్చు అయితే చూద్దాం. సో క్లాస్ వర్క్లో వెళ్ళేసరికి ఇక్కడ టాపిక్ ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి మనం. సో ఏ విధంగా టాపిక్ క్రియేట్ చేసుకోవాలంటే చూద్దాం. సో ఇక్కడ టాపిక్ అంటే ఏం లేదు. సో మీరు ఏదైనా సబ్జెక్ట్ రిలేటెడ్ తీసుకుంటే మీరు ఆ లెసన్స్ అనే టాపిక్ కింద తీసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను సివిల్ అని పెట్టేసాను కాబట్టి ఏదైనా కొన్ని సబ్జెక్ట్స్ అంటే తీసుకుంటా. సో యాడ్ టాపిక్లోకి వచ్చేసరికి నేను ఫస్ట్ ఇంజనీరింగ్ జియాలజీకి వచ్చేసరికి నేను ఈజీ అని ఇచ్చేసి అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ క్రియేట్ చేసాం కదా, తర్వాత ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ రీనేమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, డిలీట్ కాపీ లింక్ అని కనిపిస్తుంది, అలాగే మూవ్ అప్ అండ్ డౌన్ కూడా
మనకి కనిపించడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం సో ఇక్కడ సైట్ చూసినట్లయితే టాపిక్స్ అంటే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడైతే మనం సో క్రియేట్ మీదకి వెళ్దాం. సో ఏదైనా మెటీరియల్ పోస్ట్ చేసి చూద్దాం. సో మెటీరియల్ సెక్షన్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో దీనికి ఏమైనా టైటిల్ ఇచ్చేయాలి. సో యూనిట్ 1 అని అయితే నేను టైటిల్ అవ్వడం జరుగుతుంది. సో తర్వాత ఏదైనా డిస్క్రిప్షన్ నోట్స్ అని అయితే నేను డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. సో తర్వాత వచ్చేసరికి నేను ఇక్కడ యాడ్ అనే సెక్షన్ కనిపిస్తుంది కదా. సో యాడ్ లాగా అంటే వెళ్ళి సో మీరు మెటీరియల్ అంటే అప్లోడ్ చేయండి. సో ఇక్కడ నాకు కంప్యూటర్లో ఉంది కాబట్టి నేను ఫైల్లోకి వెళ్తాను. సో ఫైల్లో అయితే నేను మెటీరియల్ని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నా మెటీరియల్ అంటే అప్లోడ్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఏ క్లాస్కి ఇవ్వాలో సో అదంటూ ఉంటుంది. సో అలాగే సో నేను స్టూడెంట్స్ని కూడా ఇక్కడ నుంచి ఫిల్టర్ చేయొచ్చు. సో నేను ఏమైనా పర్టికులర్ స్టూడెంట్ పంపించాలంటే సో ఆ పర్టికులర్ స్టూడెంట్ పంపించవచ్చు. సో లేదంటే అందరికీ అయితే పెట్టుకోవచ్చు. ఆన్లైన్ పెట్టినట్టయితే సో అందరికీ వెళ్తుంది. సో ఇక్కడ అయితే నేను టాపిక్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇందులో మీరు ఏమైనా కొత్తగా టాపిక్ క్రియేట్ చేయకుండా ఒకవేళ వచ్చినట్లయితే క్రియేట్ టాపిక్ మీద క్లిక్ చేసి సో మీరు కొత్తగా మళ్ళీ టాపిక్ క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడైతే ఇది ఈజీకి సంబంధించిన మెటీరియల్, ఇది ఇంజనీరింగ్ జియాలజీకి సంబంధించింది. సో అందుకే నేను ఈజీ అనే టాపిక్లో అయితే దీన్ని పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఈజీ అంటే పెట్టాను. సో ఇక్కడ నుంచి అయితే దీన్ని కావాలంటే షెడ్యూల్ చేయొచ్చు. సో డిస్కౌంట్ చేయొచ్చు. సో ఇక్కడైతే పోస్టింగ్ అంటే నేను అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మెటీరియల్ అయితే సో పర్టికులర్ సెక్షన్కి వచ్చి పోస్ట్ అవుతుంది. సో ఇక్కడ చూసారా టాపిక్ ఈజీలో అయితే యూనిట్ 1 అయితే పోస్ట్ అయింది. ఒకసారి ఇక్కడ సైన్ టాపిక్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఈజీకి వెళ్దాం. ఈజీకి వెళ్ళినట్లయితే పూర్తిగా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడైతే మన టీచర్ ఆండ్రాయిడ్ టీవీ అనేది నేను నేమ్ అవ్వడం జరిగింది. సో అదైతే కనిపిస్తుంది. సో మెటీరియల్ అంటే పోస్ట్ అవ్వడం జరిగింది. ఒకసారి స్టూడెంట్ సెక్షన్కి వెళ్దాం. స్టూడెంట్ సెక్షన్ కూడా వెళ్ళి ఒకసారి అయితే వెరిఫై చేద్దాం. సో ఇదైతే స్టూడెంట్ సెక్షన్ కదా. సో ఇక్కడైతే సో ఇక్కడ చూసినట్లయితే స్ట్రీమింగ్లో మనకి ఇక్కడ ఒక మెటీరియల్ అయితే పోస్ట్ అయినట్లయితే సో ఇక్కడ మెసేజ్ రావడం జరిగింది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే సో మెటీరియల్కి అయితే నేను ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో అక్కడి నుంచి అయితే నేను మెటీరియల్ అంటే సో నేనైతే చెక్ చేయొచ్చు. సో ఇక్కడ చూసారా సో మెటీరియల్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా నేను మెటీరియల్ అంటే చెక్ చేసుకోవచ్చు. అలాగే మాకు డౌన్లోడ్ సింబల్ కూడా రావడం జరుగుతుంది. అక్కడ నుంచి సో నేను డౌన్లోడ్ కూడా చేయొచ్చు. కింద నుంచి అయితే నేను స్టూడెంట్ యాజ్ ఎ స్టూడెంట్కి నేను కామెంట్ కూడా చేయొచ్చు. సో ఇక్కడైతే నాకు ఏమన్నా అబ్యూసెస్ ఉన్నట్లయితే సో నేను ఇక్కడ రిపోర్ట్ చేయొచ్చు. రిపోర్ట్ చేసినవి సో నేను ప్రీవియస్గా వీడియోలో అయితే చూపించడం జరిగింది. అక్కడ రివ్యూస్లో అయితే అబ్యూసెస్ అంటే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ క్లాస్ వర్క్ అంటే వెళ్దాం. సో క్లాస్ వర్క్ని క్రియేట్ చేసాం కదా మనం. సో టాపిక్స్ కింద అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఒకసారి క్లాస్ వర్క్ అయితే ఎంటర్ చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే సో ఈజీలో అయితే మెటీరియల్ అంటే పోస్ట్ అవ్వడం జరిగింది. సో అక్కడైతే మనకి ఈజీ అనే కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ టాపిక్స్ మాత్రం నేను మెటీరియల్ పోస్ట్ చేసింది మాత్రం ఇక్కడ టాపిక్ లోపల అయితే నాకు కనిపించడం జరుగుతుంది. నేను ఇక్కడ ఆల్ టాపిక్స్ చేసినా కూడా మనం ఇక్కడ ఆల్రెడీ పీపీఎస్ అనే టాపిక్ క్రియేట్ చేయడం జరిగింది, PPS 1 అని. సో అదైతే స్టూడెంట్ కనిపించట్లేదు. కేవలం మనం మెటీరియల్ పోస్ట్ చేసిన తర్వాత అయితే ఇక్కడ వాళ్ళకి అది నోటెడ్ అవుతుంది జరుగుతుంది. సో ఇక్కడైతే మనం చూడొచ్చు ఇక్కడ PPS 1 అయితే ఉంది. సో అక్కడైతే ఎటువంటి మెన్షన్ అంటే లేదు అక్కడ. సో నెక్స్ట్ అయితే ఒకసారి ఇక్కడ ఏమైనా కామెంట్ చేసి చూద్దాం. సో అప్పుడైతే అది వస్తుందేమో. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు, స్టూడెంట్ కెన్ ఓన్లీ సీ ద టాపిక్స్ విత్ పబ్లిష్డ్ పోస్ట్ అని. సో మనం ఏదైనా పోస్ట్ చేస్తే కానీ సో ఇక్కడైతే మనకి పోస్ట్ అవడం అయితే జరగదు. సో ఇదైతే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్గా అయితే అబ్జర్వ్ చేద్దాం. సో అక్కడ నేను అసైన్మెంట్ అయితే పోస్ట్ చేసి చూపిస్తాను నేను. సో ఇక్కడ చూసినట్లయితే నాకు ఈ విధంగా ఆప్షన్స్ వస్తున్నాయి. సో ఇక్కడైతే యూనిట్ 1 అయితే నేను మెటీరియల్ అంటే పోస్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే చూపిస్తుంది. ఇక్కడ వ్యూ యువర్ వర్క్ అని కనిపిస్తుంది. సో ఇది స్టూడెంట్ సెక్షన్. సో చూసినట్లయితే తిన ప్రోగ్రెస్ అంటే సో మన తిన అసైన్మెంట్ ప్రోగ్రెస్ అంటే ఇక్కడ మనకి తెలియడం జరుగుతుంది. సో ఇదైతే స్టూడెంట్ చెక్ చేసుకోగలడు, తన అసైన్మెంట్ ప్రోగ్రెస్ని తానే వెరిఫై చేసుకోగలడు. సో మనం ఇక్కడ టీచర్ సెక్షన్లో చూస్తే సో అటువంటి ఆప్షన్ అయితే మనకి లభించదు. సో నెక్స్ట్ క్యాలెండర్ విషయానికి వచ్చేస్తే సో మీరు ఏమైనా అసైన్మెంట్ ఇచ్చినట్లయితే మళ్ళీ క్యాలెండర్లో అయితే మీకు చూపిస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి మనం అసైన్మెంట్లో అయితే సో ఏదైతే మనం పోస్ట్ చేయలేదు సో కాబట్టి క్యాలెండర్ ఎంటీగానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసరికి మనకి రీపోస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో రీపోస్ట్ ఆప్షన్ ఏంటంటే మీ స్టూడెంట్స్ పోస్ట్ మళ్ళీ చేయమన్నప్పుడు సో ఈజీగా అయితే మీరు రీపోస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే సో పర్టికులర్గా సో పోస్ట్ అంటే మీరు రీపోస్ట్ అంటే చేయొచ్చు. సో ఇక్కడైతే ఫస్ట్ మీకు క్లాస్ చూపిస్తుంది. సో నేను ఇప్పటివరకు మెటీరియల్ పోస్ట్ చేసినవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. నేను ఒకటే పోస్ట్ చేశాను కాబట్టి యూనిట్ 1 కనిపిస్తుంది. సో దీని మీద క్రియేట్ చేసి
క్రియేట్ ఏ న్యూ కాపీ ఆఫ్ ఆల్ అటాచ్మెంట్స్ అని క్లిక్ చేస్తే మీరు కాపీ అంటే క్రియేట్ అవుతుంది, న్యూగా ఏమైనా ఎడిటింగ్ చేసి ఉంటే. సో లేదంటే నాకు ఎడిటింగ్ ఏదో అవ్వలేదు కాబట్టి సో ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ పోస్ట్ అయితే రీపోస్ట్ అవ్వడం జరుగుతుంది. సో చూస్తే సో రీపోస్ట్ అవ్వడం జరిగింది అది. సో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఆప్షన్లో అయితే మనం మార్చుదాం. ఇక్కడ PPS1 అయితే మనం టాపిక్ ఇద్దాం, ఇచ్చి అయితే పోస్ట్ చేద్దాం. సో పోస్ట్. సో చూసినట్లయితే ఇక్కడ PPS1లో కూడా సేమ్ మెటీరియల్ అయితే పోస్ట్ అవ్వడం జరిగింది. ఒకసారి స్టూడెంట్ సెక్షన్కి వెళ్దాం. సో స్టూడెంట్ సెక్షన్కి వెళ్ళి సో ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ స్టూడెంట్ సెక్షన్కి వెళ్ళాలంటే చూడొచ్చు. సో మనకి ఇక్కడ సో 2 టాపిక్స్ కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో అలాగే మనం లోపలికి ఎంటర్ అయ్యి సో వాటి డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. సో ఈరోజు అయితే సో ఇది వీడియో. సో మళ్ళీ మనం హోమ్కి వద్దాం. సో ఇక్కడ అయితే క్రియేట్లో చూసినట్లయితే మనకి ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ అంటే ఉంటాయి. సో అసైన్మెంట్స్, అలాగే క్విజ్ అసైన్మెంట్స్, క్వశ్చన్స్ అని. సో ఇలా డిఫరెంట్ టాపిక్స్ అన్నీ ఉన్నాయి. సో వీటి గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. సో అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ కళ్యాణ్ సైనింగ్ అవుట్.